Good morning to all of you. Welcome to Legal Matters by Sai Babu Sankara. In my past video, I told you regarding the demotion of a collector, deputy collector to the rank of a Tehsildar. MP High Court sought explanation from ADJ working in Madhya Pradesh for not implementing the orders, for not considering the orders given by the Supreme Court. Supreme Court gave direction to the MP High Court Chief Justice to take explanation from this particular ADJ. Every Mahanubhavudu, so తహసీల్దార్లోనే కాదు ఏడీజీలు కూడా జడ్జీలు కూడా ఉన్నారు, సహజంగా ఉంటారు. అందుకే మీకు చెప్పాను, జడ్జీలు అనేవాళ్ళు దైవాంశ సంభూతులు కాదు. దే డోంట్ డిసెండ్ ఫ్రమ్ ద హెవెన్. స్వర్గం నుంచి ఏమి రారు. వాళ్ళు సమాజంలో మనుషులు. సమాజంలో మనుషులు అంటే సమాజంలో ఉండే మంచి చెడు లక్షణాలు ఉన్న వాళ్ళందరూ ఉంటారు. పోలీసులో అందరూ చెడ్డ పోలీస్ ఆఫీసర్స్ ఉంటారు, కొంతమంది మంచి వాళ్ళు ఉంటారు. అలాగే డాక్టర్స్ అందరూ పనికిమాలిన ఉండరు, కేవలం డబ్బు కోసమే వాళ్ళు ఉండరు. చాలామంది మెజారిటీ ఉంటారు, కానీ చాలామంది సిన్సియారిటీ ఉన్నవాళ్ళు ఉంటారు. సో కాబట్టి జడ్జిలు కూడా వెళ్ళింది. సరే, ఒకసారి కేసు పూర్వాపరంలోకి వెళ్దాం. జస్టిస్ అసానుద్దీన్ అమానుల్లా అండ్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ఇద్దరు మన ఏపీ హైకోర్టులో పనిచేశారు. ప్రశాంత్ కుమార్ మిశ్రా గారు మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏపీ హైకోర్టు చేశారు. Asanuddin Amanullah also, he worked as AP High Court judge. Now they are in Supreme Court. Their bench frowned upon. Agri మీద గొంతు పట్టుకుంటానే అది frowned upon the judicial officer, that is ADJ cadre, District Session Judge అన్నారు కదా ADJ, who overlooked the bail order given by the Supreme Court. Supreme Court passed the order on 24/1/2025. When the matter came back once again by the petitioner, అయ్యా మీరు చెప్పినా అక్కడ నాకు న్యాయం జరగట్లేదు అన్నప్పుడు they were little bit shocked. Little bit నన్నైతే they were literally shocked. It is a shocking news for them. Then show cause notice was given to the so-called ADJ by the MP High Court Chief Justice as to why strict view should not be taken for his demeanor. And actually another session by the Supreme Court is that High Court will send him to Judicial Office Academy for undergoing training for 1 week to consider the higher court. So Article 142, Supreme Court is a court of record. Or in other words, Supreme Court చెప్పింది దేశం మొత్తం ఎవరైనా సరే అమలు పరచాలి. అయినా సరే ఈ జడ్జి గారు లెక్క లేకుండా చేశాడు. అంటే అంత లెక్క లేకుండా కాదు, కారణం ఏంటో మనం కొంచెం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది. హెడ్డింగ్ చూడటానికి బాగుంది, కానీ ఒకసారి డీటెయిల్స్కి వెళ్తే మీకు అర్థమవుతుంది. రైట్. సో ప్లీజ్ రిమెంబర్, ఒక అతన్ని NDPS యాక్ట్ కేసులో సంబడి వాజ్ అరెస్టెడ్. ఇక్కడ పేర్లు గీర్లు డీటెయిల్స్ కేసులా లేదు. Right? So he was arrested on NDPS Act. He was arrested on date ఇవ్వలేదు కానీ ఎనీవే సుప్రీం కోర్ట్ దాకా వచ్చేద్దాం. సుప్రీం కోర్ట్ on 24/1/2025 he passed an order that the petitioner shall be released on bail subject to conditions imposed by the trial court. ఇక్కడ పొరపాటు, subject to the conditions imposed by the trial court. Okay, 24 ఇచ్చినాక మనోడు he approached the session judge and అసలు తగదా ఇది. he was asked to pay the fine, 5 lakhs ఫైన్ కట్టమన్నాడు. ఇస్తేనే బెయిల్ ఇస్తాను, లేకపోతే లేదని కింద కోర్టు చెప్పింది అదే. మనోడు సుప్రీం కోర్టు దాకా వెళ్ళాడు. మళ్ళీ అదే సుప్రీం కోర్టు ఏం చెప్పింది, ట్రయల్ కోర్టు పెట్టిన కండిషన్స్ కంప్లై చేయమని. కండిషన్ ఏంటి, ఈ జడ్జి గారు ఏమనుకున్నా 5 లక్షలు కట్టవయా నీకు బెయిల్ ఇస్తా అన్నాడు. అసలు 5 లక్షల గురించే దిస్ మ్యాన్ హెస్ ఫైల్డ్ అపీల్ అండ్ ఇట్ ఈస్ పెండింగ్. హైకోర్టులో కూడా పెండింగ్ ఉంది. సో వన్స్ అగైన్ ఈ కేమ్ టు ద సుప్రీం కోర్ట్, అయ్యా మీరు చెప్పినా వాళ్ళు 5 లక్షలు కట్టాల్సిందే అంటున్నారు అన్నప్పుడు
On 7/3/2025, that is after 2 months, Supreme Court clearly said, in continuation of our orders dated 24/1/2025, he shall be released on bail with 25,000 cash after furnishing 2 sureties అని చెప్పారు. రైట్. సో ఇక్కడ ఇతను క్లారిటీ రావాలి జడ్జి గారికి. ట్రయల్ కోర్ట్ ఆన్ 8/3 నెక్స్ట్ డేనే 8/3/25 ordered the plaintiff to give a copy of the interim application filed by him before the Supreme Court. ఏమయ్యా అంటున్నారు కానీ కండిషన్ సంగతి ఏమిటి, నేను చెప్పిన కండిషన్ ఏం చేశారు అనేటువంటిది కాపీ పెట్టమంటున్నాడు. ఏలా మోస్ట్ లైక్లీ జడ్జి గారికి ఇష్టం లేక, ఏడీజేకి బెయిల్ అవుట్ ఇష్టం లేక ఏమీ చేసి ఉంటాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ట్రయల్ కోర్ట్ అబ్జర్వ్ దట్ ఇక్కడ ట్రయల్ కోర్ట్ యొక్క అబ్జర్వేషన్ ఏంటంటే, సుప్రీం కోర్ట్ డిడ్ నాట్ అడ్రస్ ది ఇష్యూ ఆఫ్ అడ్జస్టింగ్ ద 5 lakhs ఆల్రెడీ డిపాజిటెడ్. 5 lakhs ఇది ఆల్రెడీ చేశాడు, డిపాజిట్ చేసింది కదా, చేశారు. కాబట్టి ఆ 5 lakhsని ఫైన్ అమౌంట్ కింద తీసుకోవాలా, ష్యూరిటీ అమౌంట్ కింద తీసుకోవాలని క్లారిటీ లేదు సుప్రీంకోర్టులో. కాబట్టి నువ్వు వేసిన అప్లికేషన్ చూపించమన్నాడు. హీ వాంటెడ్ సమ్ క్లారిఫికేషన్. దెన్ ఇంకా నయ్యో అతని రిఫరెన్స్కి సుప్రీంకోర్టుగా రాయలా. మిలాడ్ మీరు ఇట్లా రాశారు, మరి ఏమిటి 5 లక్షలు తీసుకోమంటారు లేదని ఇంకా రాయలేదు. రాయకుండా వీళ్ళ మీద పెట్టి తిప్పుతా ఉన్నాడు. వన్స్ అగైన్ దే కేమ్ బ్యాక్ టు ద సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ సెడ్, total lack of understanding by the session judge. So it is nothing but overreach by a judge. When the Supreme Court has given some order, you have to implement. There is no other go for you. So the language and tenor, they are also objectionable. అందుకే మీకు చెప్తుంటాను, మీరు మాట్లాడే విధానం కానీ రాసే భాష కానీ, రాసే భాషలో ఉన్నటువంటి లాంగ్వేజ్ and tenor, the force you use, language should be very read worthy. Language should not be highly objectionable. రాసేటప్పుడు అదే మీకు ఉదాహరణ కూడా చెప్పా కదా, మీ నాన్నగారు ఉన్నారా, మీ అమ్మ డాష్ ఉన్నాడా, రెండింటికి అర్థం ఒకటి. బట్ ద లాంగ్వేజ్, ద టెనర్ షుడ్ బి ప్రాపర్. అది చెప్తూ ఉంటాను మీ క్లాసులో. రైట్. ఎనివే, కాబట్టి ది ట్రయల్ కోర్ట్, దట్ ఈస్ ఏడీజే, should comply with the Supreme Court orders, number 1. Number 2, he has to undergo training in Judicial Office Academy for 1 week to know as to how to implement the Supreme Court orders. Number 3, he need not pay any so-called adjustment of fees. So with these directions, the case came to a close. Let us see what, even 1 week training వెళ్ళొస్తాడు, హ్యాపీగా సరదాగా ఉంటుంది. బట్ ఎనీవే, ఇట్స్ ఏ బ్లాక్ మార్క్ ఇన్ హిస్ కెరియర్. మీరైనా సరే మీ అమ్మ నాన్న చెప్పింది వినరా, ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ హైర్ ఆఫీసర్ చెప్పింది వినరా. ఈ ట్రయల్ కోర్టుకి ఏమి, సెషన్స్ కోర్టుకి సుప్రీం కోర్టు మీద క్లారిఫికేషన్ అంటే ఏంది ఓవర్ యాక్షన్, అందుకని ఓవర్ రీచ్ అన్నాడు. ఎనివే, దయచేసి ఎవరైనా అలా ఉంటే చేయకండి. థ్యాంక్ యూ.